హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి కిచిడి చేస్తున్నాను. చూడండి, 2 గ్లాసులు రైస్ వేసుకోవాలి. 1 గ్లాస్ వచ్చేసి పెసరపప్పు వేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత ఒక 3-4 టైమ్స్ బాగా కడుక్కోవాలి. కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కిచిడిలోకి ఏమేమి కావాలో చూద్దాం రండి. అందులోకి ఆనియన్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, తర్వాత చెక్క, లవంగం, ఇలాచి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు ఇవన్నీ కావాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం సేపు వేగనిచ్చాక అందులో ఇప్పుడు చెక్క, లవంగం అవన్నీ వేసుకోవాలి. వేసుకొని అవి కూడా కొంచెం వేగినాక ఆనియన్, గరం మసాలా, ఇప్పుడు ఇందులోనే గరం మసాలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఇవి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి, వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. అన్నీ కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ కలిపేసుకోవాలి. అన్నీ ఆయిల్లో అన్ని పచ్చివాసన వెళ్ళేదాకా వేగనివ్వాలి. బాగా వేగినాక ఇప్పుడు ఎసరు పోసుకోవాలి. ఇప్పుడు అందులోనే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎసరు వచ్చేసింది. ఇప్పుడు ఇందులోనే మనం కడిగి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, రైస్, ఈ రెండింటిని మళ్ళీ ఎసరులో పోసుకోవాలి. వేసుకున్నాక మెల్లగా కలుపుకోవాలి. రైస్ నాని ఉంటాయి కదా, ఇరిగిపోతాయి, అందుకు మెల్లగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాం మన కిచిడి ఉడికేదాకా వెయిట్ చేసి కిచిడి ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఇంకొంచెం సేపు ఇప్పుడు ఒకసారి మూత తీసి లాస్ట్ ఇంకొకసారి కొంచెం వాటర్ ఉంది, ఆ కొంచెం నీళ్ళు అనేది ఇంకిపోయినాక ఇప్పుడు స్టవ్ మీడియం లో ఫ్లేమ్లో పెట్టేసి చిన్న మంట మీద పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కిచిడిని చూద్దాం. బాగా ఉడికిపోయిందండి కిచిడి కూడా మనకి. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో, ఎంత బాగుందో. ఇందులోకి పుదీనా చట్నీ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్. హెల్తీ ఫుడ్ కూడా, పెసరపప్పు ఉంటుంది కాబట్టి హెల్తీ ఫుడ్ కిచిడి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారనుకో చాలా బాగుంటుంది. పుదీనా చట్నీ కిచిడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.